సమస్యకు పరిష్కారం వెతకడం మానేసి వారిలో వారు గొడవ పడితే ఎలా? అకారణంగా మీ విలువైన సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నారు మీరందరూ? మనం పరస్పరం విభేదించుకోవడం మానేసి కలిసికట్టుగా ఈ సమస్యకి పరిష్కారం అన్వేషించడం మంచిది. ఈ సమస్యను సూర్యదేవుడే సృష్టించాడు గజానన. తన లోకాన్ని తనే గుర్తించలేకపోతున్నానని అబద్ధం చెప్తున్నారు ఆయన. ఇప్పుడు మీరే చెప్పండి, దేవతల పోటీ కొనసాగాలంటే ఏం చెయ్యాలి? ఆలోచించాలి దేవేంద్ర. ఒకరిని ముంచాలనుకునేవారు స్వయంగా మునగాలని కోరుకోరు. ఒకవేళ సూర్యదేవుడే ఈ పని చేసి ఉంటే ఆయన మనల్ని వదిలేసి అప్పుడే వెళ్ళిపోయి ఉండేవారు కదా. కానీ ఆయన కూడా మనలాగే వెతుకుతున్నారు. గజాననుడు చెప్పింది నిజమే. దీనికి అర్థం ఏంటంటే ఈ బ్రహ్మలోకాలను ఇతరులెవరో సృష్టించారు, సూర్యదేవులు కాదు. అయినా గజానన, సమస్య మళ్ళీ మొదటికొచ్చింది. ఇన్ని సూర్యలోకాల మధ్య అసలైన సూర్యలోకాన్ని గుర్తించడం, మనం ముందుకు వెళ్ళడం ఎలా? ఈ లెక్కలేనని సూర్యలోకాల్లో అసలైన సూర్యలోకం ఒకటి మాత్రమే. అబద్ధాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ వాటి వెనక దాగుండే నిజం ఎప్పుడూ ఒకటే ఉంటుంది. సూర్యలోకాలు ఎన్నైనా ఉండవచ్చు, కానీ సంజ్ఞమాత మాత్రం ఒక్కరే ఉంటారు. మీ తెలివితేటలో అద్భుతం గజానన. అవును, తను అసలైన సూర్యలోకంలోనే ఉంటుంది. ఎంత సులభమైన ఉపాయాన్ని కనిపెట్టారో మీరు. దేవి సంజ్ఞ, దేవి సంజ్ఞ, దయచేసి బయటకు రండి, మాకు సహాయం చేయండి. దేవతలంతా కలిసి వచ్చారు. దేవి సంజ్ఞ, అయినా ఇదేమిటి? స్వామికి ఇన్ని సూర్యలోకాల? అంటే అసలైన సూర్యలోకం ఇదే. చాలా తెలివైన వాడు అనుకుంటున్నాడు ఈ బాలుడు. ఇప్పుడు చూపిస్తాను చూడు. కేతు, ఈ అవకాశం మన చేతి నుండి తప్పించుకోకూడదు. కలిసి వచ్చారు. అయినా ఇదేమిటి? స్వామికి ఇన్ని సూర్యలోకాల? చూడ్డానికి నాలాగే ఉన్న ఈ స్త్రీలెవరు? ఇదేంటి, ఇలా ఎలా సాధ్యం? మీరేమీ భయపడకండి సూర్యదేవా. అందరికంటే ఎవరైతే ముందుగా బయటికి వచ్చారో వారే అసలైన సంజ్ఞమాత.
దేవతలందరికీ ప్రణామాలు. పుత్ర గజానన, ప్రణామాలు సంజ్ఞమాత. శుభమస్తు పుత్ర. గజానందుడు సంజ్ఞాదేవితో మాట్లాడి వచ్చేలోపుగానే నేను ఇక్కడి నుండి బయలుదేరడం మంచిది. బాలక గజానన, ఈరోజు తమరి తెలివితేటలతో నన్ను చాలా పెద్ద అవమానం నుండి రక్షించారు. కనుక నేను మీకు ఒక వరం ప్రసాదిస్తాను. ఎవరైతే మీకు పూజలు చేస్తారో వారి జాతకంలో సూర్యాస్తమయం అవుతున్నప్పటికీ కూడా వారికి గజానన మిమ్మల్ని పూజించిన కారణం చేత జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ధన్యవాదాలు సూర్యదేవా. శుభమస్తు గజానన. వెళ్ళొస్తాను సంజ్ఞమాత. శుభమస్తు పుత్ర. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. మరి గజాననుడు తన కోసం ఎదురు చూడక తప్పదు. తనని వెంటనే తీసుకుని వెళ్ళక తప్పదు. చూస్తుంటే మిగిలిన దేవతలందరూ పోటీలో ముందుకు వెళ్ళిపోయినట్లున్నారు. నేను వెళ్తాను. నేను కూడా బయలుదేరి వెళ్ళాలి. మిమ్మల్ని చూసి నాకెంతో సంతోషం కలిగింది మాత. నాకు సంతోషంగానే ఉంది పుత్ర. అందుకే నా దగ్గర మరికొంతసేపు ఉండు పుత్ర. ఆగాలనే కోరిక నాకు ఉంది మాత. ప్రతి ఒక్క శుభకార్యము, ముఖ్యంగా విద్యార్థులకి విద్యా ప్రాప్తి సూర్యదేవుడి ఉదయంతోనే ఆరంభమవుతుంది. అందువలన ఇక్కడ ధ్యానం చేసుకోవాలనే కోరిక బలంగా కలుగుతుంది. కానీ నాకు మీ అనుమతి కావాలి మాత. తప్పకుండా పుత్ర. ఇది నాది మరియు సూర్యలోకం యొక్క సౌభాగ్యం. దేవతలందరూ బయలుదేరారు సూర్యలోకం నుండి. లేదు, ఒక్కరు రాలేదు. గజాననుడితో పాటు కార్తికేయుడు కూడా ఆగిపోయారా? గజానన, నువ్వు లోపలికి ఎందుకు వెళ్తున్నావు? దేవతలందరూ వెళ్ళిపోయారు. నువ్వు బయలుదేరు, లేకపోతే బాగా వెనుకబడిపోతావు. అన్నయ్య, మీరు బయలుదేరండి. నేను కాసేపు ధ్యానం చేసుకుని వస్తాను. ధ్యానం కానివ్వు, త్వరగా రావాలి. అత్యద్భుతం. దేవతల్లో అందరికంటే ముందుగా చంద్రలోకంలోకి ప్రవేశించబోయేవాడి నేనే. తమరు కూడా ముందుకు సాగే సమస్య లేదు దేవేంద్ర. ఎందుకంటే ఈ పోటీలో పాల్గొనే దేవతలందరికీ జరగాల్సిందే జరుగుతుంది. ఓం భూం భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నేను చంద్రుడి నుండి చంద్రకాంత శీలను తీసుకొని వెంటనే ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోవాలి. మరీ అంత తొందరపడకండి దేవతల్లారా. చంద్రలోకంలో మీకోసం చేసిన ఏర్పాట్లున్నాయిగా, ముందు వాటి ఆనందం అనుభవించండి.
ఎంత అపురూపమైన దృశ్యం. ఏమైంది సూర్యదేవ? తమరి వెంట కార్తికేయ కుమారుడు ఇంకా గజనుడు రాలేదా? వారు తమరితోనే ఉన్నారు కదా. గజాననుడు సూర్యలోకంలో ధ్యానం చేసుకోవడం కోసం ఆగిపోయారు. ఇంకా కార్తికేయుడు తమ్ముడిని వెంట పెట్టుకు రావడం కోసం ఆగిపోయి ఉంటాడు. అది మన మంచికే. ఆ మహాదేవపుత్రుడిద్దరు ఇక్కడికి వచ్చేలోపుగానే నేను చంద్రకాంత శిలను తీసుకొని తక్షణం బయలుదేరడం చాలా మంచిది. అది సరే చంద్రదేవ, తమరి లోకంలోనే ముందుకు వెళ్ళడానికి ఉత్సాహం చూపించట్లేదు ఎందుకు? ఎవరు ముందుకు వెళ్ళలేరు దేవేంద్ర. ఎందుకంటే మనోహరమైన ఈ సుందర దృశ్యాలను చూడగానే అవి మనసుని శరీరాన్ని అపారమైన చల్లదనంతో నింపేస్తాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? వాతావరణం ఎందుకు ఇంత చల్లగా మారిపోతుంది? మా చుట్టూ ఏం జరుగుతుంది? చంద్రదేవ, అసలేం జరుగుతుందో కూడా తెలియడం లేదు. ఇందుకైనా తమరి లోకంలోకి ప్రవేశించినప్పటి నుండి ఏమాత్రం తొందరపడకుండా వచ్చింది. చంద్రదేవా, తమరు చేస్తున్నది ఏమాత్రం మంచిది కాదు. మోసం చేస్తున్నారు మమ్మల్ని, మా దేవతలందరినీ. చంద్రదేవా, తమరికి మేము కృతజ్ఞులమై ఉంటాం. మేం చెయ్యాల్సిన పనిని సులభంగా మారుస్తున్నందుకు. ఇక మీరంతా ఇక్కడే ఈ మంచుగడ్డల్లో చల్లదనం పొందండి. ఇక నేను ఈ పోటీలో విజేతనై ప్రథమ పూజ్యుడినయ్యాక నన్ను అభినందించవచ్చు. ఇప్పుడు దేవతలు ఎవరూ కదలలేరు. నేనింక హాయిగా మంగళ గ్రహానికి వెళ్ళవచ్చు. చంద్రుడు మరిచినట్లున్నాడు పాపం. నా తేజస్సుని, అగ్నిదేవుడి ఉష్ణోగ్రతని ఈ మంచుగడ్డలు ఏమాత్రం ఆపలేవని. అరే ఆగండి చంద్రదేవా, ఆగండి. చంద్రదేవా, ఎక్కడికి వెళ్తున్నారు? తమరికి అంత తొందర పనికిరాదు చంద్రదేవా. దేవతలందరం కలిసి వెళితే పోటీ మరింత ఉత్కంఠభరితంగా ఉంటుంది. మీ అభిప్రాయం ఏమిటి? చంద్రదేవ, తమరింత కుట్రపూరితంగా ప్రవర్తించగలరని మేము కల్లో కూడా ఊహించలేదు. ఇంత చేసినా ఉపయోగం లేకపోయింది. ఇరికించాలనుకుంటూ ఇరుక్కుపోయారు. ఎవరు తవ్విన గోతులో వారే పడ్డామంటే ఇదే. ఒకవేళ పార్వతీమాత పుత్రులు కూడా ఇక్కడికి చేరుకున్నారంటే నేను ఈ పోటీలో విజయం సాధించడం అసంభవంగా మారిపోతుంది. పార్వతీమాత, తమరు నిశ్చింతగా ఉండొచ్చు. అదిగో చూడండి, అంతా గందరగోళం అయిపోతుంది. రానున్న ప్రమాదం గురించి తెలియని దేవతలంతా గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఆ చంద్రలోకంలోనే ఆగిపోయారు. నా ఉద్దేశం ప్రకారం బాలుడు గజాననుడు, కార్తికేయుడు కూడా ఇదిగో దీనివల్లే వెనకబడతారని భయపడనవసరం లేదు. చంద్రదేవ, ఇంతవరకు ఇంత అద్భుతమైన ఆతిథ్యం ఎవ్వరూ ఇవ్వలేదు మాకు. కానీ మీ తెలివితేటలే మిమ్మల్ని అత్యంత కఠినమైన ప్రమాదంలో పడేస్తాయి చంద్రదేవ. మీ దేవతలంతా కూడా కఠిన ప్రమాదంలో ఉన్నారు.
రాహుకేతు చంద్రదేవా, తమరికి మేము కృతజ్ఞతలు చెప్పుకోవాల్సి ఉంటుంది. మీ వల్ల మా పని చాలా సులభంగా మారిపోయింది. సులభమైందా? ఏమిటా పని? ఈ రాహుకేతువులు ఏదో కీడు చేయడానికి ఇక్కడికి వచ్చి ఉంటారు. మనం వెంటనే అక్కడికి వెళ్ళి దేవతలను రక్షించాల్సి ఉంటుంది గజానన. అలాగే అన్నయ్య. దేవతల్లారా, చంద్రదేవుడు ఈ పోటీలలో మునిగిపోవడం వల్ల నా మాట మరిచిపోయాడు. మీ చంద్రుడిని నేను మింగేసే సమయం వచ్చేసింది. చంద్రగ్రహణంలో రాహువు చంద్రుడిని మింగేస్తాడు కదా. ఈ దేవతలంతా చంద్రుడి మీదే ఉన్నారు కాబట్టి మీరంతా ఉదరంలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు దేవతల్ని రక్షించేవారెవరు? ఈసారి గ్రహణం చంద్రుడిని ఎప్పటికీ వదిలిపెట్టదు. దేవతల్లారా, ఇంకా మీ పోటీ ముగిసే ప్రసక్తే ఉండదు. తన మాట ముమ్మాటికి నిజం. తను నన్ను మింగేస్తే దేవతలంతా దాని నోట్లోకి వెళ్ళిపోతాం. రాహు తను నోరు తెరిచాడు. ఇప్పుడు దేవతల్ని రక్షించేవారెవరు? రాహు, కేతు, చంద్రుడితో పాటు మిగిలిన దేవతలను మింగే అధికారం ఏమాత్రం లేదు మీకు. కనుక వారిని మర్యాదగా వదిలిపెట్టండి, లేదా నాతో పోరాడడానికి సిద్ధంగా ఉండు రాహు. ఇంకో మాట మర్చిపోవద్దు, గ్రహణ కాలం కాస్త పూర్తి కాగానే చంద్రుడిని కూడా వదిలిపెట్టాల్సి ఉంటుంది. నువ్వు వదిలే సమస్యే లేదు. ఈ రాహువు కేతువు తల మొండాలు వేరువేరుగా ఉండొచ్చు కానీ ఇద్దరూ ఒకటేగా. ఆగండి అన్నయ్య. గోటితో పోయేదానికి గొడ్డలి దాకా ఎందుకు చెప్పండి? దయచేసి నా మీద నమ్మకం ఉంచండి అన్నయ్య. నేను దేవతలని, చంద్రదేవుడిని చిటికలో విడిపించగలను. రాహువు నోరు తెరిపిస్తే చాలు, ఆ పని నాకు వదిలేయండి. ముషికొత్తమ్మ, కొంచెం ముందుకు నడవండి. ఇప్పుడు చూపిద్దాం మన తెలివిని. దేవతలతో ఎందుకు ఇలా చేస్తున్నారు? రాహు, బాలుడి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నోరు తెరవద్దు. ఏయ్ బాలక, నువ్వేదైనా అడగాలనుకుంటే నన్ను అడుగు, నన్ను. ఓహో, నాకు ఇప్పుడు అర్థమైంది తమరు ఎవరనేది. నాకు తమరి కథ
యావత్తూ తెలిసిందే. మీరు దొంగతనంగా అమృతం తాగారు. అందుకే శ్రీ మహావిష్ణువు మీ తలని నరికి బంతాట ఆడుకున్నారు. నిజమే కదా రాహువు కేతువు? దొంగలించిన అమృతం కారణంగా మీకు నవగ్రహాల్లో చోటు దక్కింది. అమ్మ ఏం చెప్పిందో తెలుసా మీకు? మీ దొంగతనాన్ని సూర్యుడు చంద్రుడు పట్టించారట. ఆ కోపంతోనే మీరు చంద్రుడిని సూర్యుడిని మింగేసి వారికి గ్రహణం పట్టేలా చేస్తారట. కేతన్నయ్య, రాహన్న మీకు దూరంగా ఉన్న మీ బాంధవ్యం ఇంకా అలాగే ఉంది కదూ? మేం కలుసుంటామో విడిపోతామో దాంతో నీకేం పని బాలక? ఎందుకంటే ఒకవేళ నేను మీకు కితకితలు పెట్టాననుకోండి, దాని ప్రభావం రాహన్నయ్య మీద కూడా పడుతుందా? భలే భలే, ఇప్పుడు నా పని మరీ సులభంగా మారింది. తొండమయ్య, పదండి, మనం ఒక కొత్త రకం ఆట ఆడుకుందాం. ఏ బాలక, ఏమిటి పని? అరే, కేతన్నకి కితకితలు, రాహన్నకి నవ్వులు. గజాననుడా, నీ తెలివితేటల అమోఘం సోదరా. కేవలం కితకితలతో దేవతలందరినీ విడిపించేశావు నువ్వు. బాలక, అరే గజానన, అరే వదిలేయ్, ఇంకా చాలు. ఆపు. ఇదే మంచి సమయం. అందరూ గజాననుడి కేతానందంలో ఉండగానే నేను బయలుదేరి అందరికంటే ముందుకి వెళ్ళిపోతాను. అరే, అదిగో సూర్యదేవుడు. సూర్యదేవుడైతే త్వరగా వెళ్ళిపోయాడు. తనని ఎంతో దూరం వెళ్ళనివ్వను నేను. గజానన, ఇక ఆలస్యం చేయవద్దు. చంద్రకాంతి సీరను తీసుకొని వెంటనే బయలుదేరు. అన్నయ్య, మీరు వెళ్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. రాహన్న, కేతన్న, హాయిగా నవ్వుకోండి. పదండి మూషికొత్తమా. ప్రణామాలు గజానన. ఈరోజు మీరు నన్ను నా లోకాన్ని పెద్ద ఆపద నుండి కాపాడారు. తమరికి ఎన్నెన్నో ధన్యవాదాలు. అందుకే మీకు ఒక వరాన్ని ఇస్తున్నాను. ఎవరైతే మీకు పూజలు చేస్తారో వారి జాతకంలో నా స్థానం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నేను మనసుకు దైవాన్ని కనుక తమరి భక్తులకు సరిగ్గా తమరిలాగా తెలివితేటలు కళాచాతుర్యాలు ప్రసాదిస్తాను. కృతజ్ఞతలు చంద్రదేవా. పదండి అన్నయ్య, పదండి చంద్రదేవా.
పదండి మూషికొత్తమా, పదండి. ఏమైంది మూషికొత్తమా, ఏమైంది? ఈ నీడ ఎవరిదై ఉంటుంది? కేతన్నయ్య, మీ అసురత్వాన్ని చాలించండి. మూషికోత్తముడి తోకని వదలండి. నన్ను వెళ్ళనివ్వండి. నేను ప్రతియోగితలో పాల్గొనాలి. నన్ను ఇలా మోసం చేసిన తరువాత నిన్ను విడిచిపెట్టాలని అడుగుతున్నావా? అయినా నువ్వు వెళ్ళాలి కదా. వెళ్ళు 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 వెళ్ళు, చూపెట్టు, నాకు వెళ్ళి చూపెట్టు. ప్రభు, నా వల్ల కావడం లేదు. నన్ను మోసం చేసినందుకు పరిణామం అనుభవించక తప్పదు. నువ్వు మాత్రమే కాదు గజానన, నీతో పాటు దేవతలందరూ కూడా నా క్రోధానికి ఆహుతి కాక తప్పదు. ఇక దాన్ని నేను నీతోనే మొదలు పెడతాను. ఈ పాటికి నీ వాహనం తిరిగి కైలాసానికి చేరిపోయి ఉంటుంది. ఇక ముందు నువ్వు నీ ప్రయాణాన్ని ఎలా చేయబోతున్నావు? ప్రభు, ఈ పాటికి నీ వాహనం వెళ్ళి కైలాసంలో పడుంటుంది. ఇక నువ్వు మిగిలిన పోటీని ఎలా పూర్తి చేస్తావు? ప్రమాదాలన్నీ తొలగిపోయాయి. ఇక దేవతలంతా తరువాతి గ్రహం దగ్గరికి బయలుదేరారు. కానీ గజాననుడు చంద్రలోకంలో ఎందుకున్నాడింకా? అందుకు కారణం మాతా, నాకు ఈ విషయం అర్థం కావడం లేదు. కారణం ఉంది నారద. ఎందుకంటే గజాననుడు రాహుకేతువులకి ఒక గుణపాఠం నేర్పాల్సి ఉందక్కడ. అందుకోసమే. నేర్పాల్సిందే? మూషికొత్తమా, నేను అంతరిక్షానికి తన్నేశారు కదా వీరు. చేసిన తప్పుకి ఫలితం అనుభవించక తప్పదు కదా. మనం వీరికి కొత్త రకమైన శిక్ష వేద్దాం. మూషికొత్తమా, ఇంకా చెలరేగిపోండి. బరువు బరువు, ఇది ఏనుక ఇంత బరువు ఉంది.
అమ్మో! మొయ్యడం నా వల్ల కాదు. ఓ ఎలుక నా మీద నుంచి లే. తొండమయ్యా, ఇంకా తమరు రాహువు గారి పనిని పట్టండి. ఇదిగో బాలక, నీ తొండం దెబ్బకి ఎక్కడికి వెళ్ళి పడుతున్నానో తెలియదు గాని నువ్వు మళ్ళీ నన్ను కక్షలో ప్రవేశపెట్టాలి. అయ్యో అయ్యో గజానంద, నిన్ను వేడుకుంటున్నాను, వదిలిపెట్టు, వదిలిపెట్టు. ఎక్కడికి వెళుతున్నారు? నా నుంచి పారిపోవడం మీ వల్ల కాదు. వెనక్కి తిరిగి వచ్చేయండి. వద్దు, మీరేం చెప్తే అది చేస్తాను. మీరేం చేస్తున్నారు? వదలండి. వదలాలా? అంత సులభంగా వదిలేస్తారా? రాహువన్న గారు, తమరు దేవత అయిన తర్వాత కూడా మీ అసుర స్వభావాన్ని వదులుకోలేదు కనుక అసురుడిగానే ఉండండి. అరే వదిలేండి, వద్దు వద్దు. మీరేం చెప్తే అదే చేస్తాను. దైవంగానే ఉండనివ్వండి. మేమింకా ఎవరికి ఎటువంటి కష్టాలు కలగనివ్వము. వదలండి, మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని వదిలిపెట్టినందుకు తమరికి 100,000,000 వందనాలు గజానంద. తమరికి వాగ్దానం చేస్తున్నాము, ఇక నుండి తమను పూజించే భక్తులను రాహు అయిన నేను, కేతువు ఎంత మాత్రం వేధించము. మేము మాటిస్తున్నాము. సకల దేవతలు తీవ్ర వేగంతో ప్రయాణం చేస్తూ చివరికి శుక్రగ్రహాన్ని కూడా దాటిపోయారు. కానీ బాల గజాననుడు దర్శనాలేవి ఇంకా పూర్తి చెయ్యలేదు. నిరర్థకం కాగలదు మీ దేవతల పోటీ. ప్రథమ పూజ్యుడి ఎంపిక జరిగితే మాత్రం జరిగేదేమిటి? ఈసారి మాత్రం అసురులకు ఓటమి అనేదే ఉండదు గజానన. అయినా నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావు? నీకు కావాల్సినవి ఇక్కడ ముందే లభించాయి కదా. గురుదేవ శుక్రాచార్య, నేను తమరి ఆశీర్వాదాలు పొందడానికి వచ్చాను. తమరు మహాజ్ఞాని పండితులు, అంతేకాకుండా మా తండ్రి గారి మహాభక్తుడు. ఆ కారణంగానే తమరికి నమస్కరించడానికి వచ్చాను. విజయీ భవ. ప్రణామం గురువు గారు. ఈసారి గజాననుడు మిగిలిన దేవతలతో కలిసి బయలుదేరడమే కాదు, పైగా బ్రహ్మలోకం వైపు ప్రయాణం కూడా ఆరంభించారు. నారాయణ నారాయణ. స్వామి, దేవతల స్వాగత సత్కారాలకై మనం వెంటనే బ్రహ్మలోకానికి బయలుదేరటం మంచిది. త్వరగా ముందుకు వెళ్ళాలి గజానన. మనం బ్రహ్మలోకానికి చేరువుగా వచ్చాం.
గజాననుడు ఎక్కడికి వెళ్ళాడు? కుమార కార్తికేయ, చూశారుగా బ్రహ్మలోకం చేరేసరికి నేనే మీకంటే ముందుకు వెళ్ళిపోతున్నాను. నాకంటే ముందుకు వెళ్ళి ఉండవచ్చు దేవేంద్ర. తమరు గజాననుడి కంటే వెనుకబడే ఉన్నారు. గజాననుడా? ఎక్కడున్నాడు గజాననుడు? అరే, గజానుడు బ్రహ్మలోకానికి చేరి వీణ వాయిస్తున్నాడు. యముడినైన నేను అందరినీ నా పాసంతో బంధించేవాణ్ణి. నేను ఈ సంగీత మోహపాసంలో బందీ అయ్యేవాణ్ణి కాను. వీరి సంగీతాన్ని గాలి కొదిలి నేను అందరికంటే ముందుగా వెళ్ళిపోతాను. ఆ సంగీత మాధుర్యం నన్ను మైమర్పించేలోగా నేను వెళ్ళిపోవాలి. అందరూ మైమరిచి సంగీతం వింటున్నారు. ఇదేమీ ఇప్పట్లో ఆగేది కాదు. నేనింక ఇక్కడ ఉండడం మంచిది కాదు. కార్తికేయ కుమార, తమరే చూసుకోండి మీ తమ్ముడు గారి సంగీత ప్రావీణ్యాన్ని. నేను వెళ్ళొస్తాను. ఇంద్రుడు యముడు అప్పుడే వెళ్ళిపోయారు. నేను కూడా వెళ్ళక తప్పదు, లేకపోతే వెనకబడిపోతాను. ఇక్కడే ఉంటే లాభం లేదు. వెంటనే వెళ్ళకపోతే గెలుపు సాధ్యం కాదు. గజాననుడు నేను వెనుకబడిపోయాం. అయినా గజాననుని వదిలేసి నేను ముందుకు వెళ్ళకూడదు. అన్నయ్య, అమ్మ తండ్రి గారి గౌరవం నిలబెట్టాలంటే మనిద్దరిలో ఎవరో ఒకరు విజయం సాధించాలి. కనుక మీరు బయలుదేరి వెళ్ళండి. గజానను యొక్క కోరిక కూడా అదే. మా ఇద్దరిలో ఎవరో ఒకరు విజయం సాధించాలి అనేది. తన కోరిక నెరవేర్చడానికైనా నేను వెళ్ళక తప్పదు.
దయచేసి నన్ను క్షమించండి ప్రభు. ఎంత వీణుల వింతైన సంగీత శ్రవణానికి ఆటంకం కలిగిస్తున్నందుకు నన్ను క్షమించండి ప్రభు. అక్కడ దేవతలందరూ క్షీరసాగరం వైపు బయలుదేరారు. కైలాసానికి ముందు వచ్చే చివరి మజిలీ. పుత్ర, మేమింక వెళ్ళొస్తాం. అక్కడ క్షీరసాగరంలో నీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. నారాయణ నారాయణ. బాలక గజానన, నువ్వు సంగీతంలో లీనమైపోయి పోటీ మాటే మర్చిపోయినట్లున్నావు. నారాయణ నారాయణ. ఐరావతమా, త్వరగా పద. అద్భుతం ఐరావతమా, అత్యద్భుతం. చంద్రదేవా, వాయుదేవా, మీ ఇద్దరిని దాటి ముందుకు నేనే వచ్చేశాను. దేవసేనాపతి కార్తికేయ, మీ తమ్ముడి తన అద్భుత సంగీతం నా వాహనం ఐరావతంలో అనంత శక్తిని నింపింది. మీరే చూడండి. ఇప్పుడు నన్ను మీ నెమరే కాదు, ఎవ్వరు కూడా ఓడించలేరు. ఐరావతమా, పదా ముందుకి. దేవేంద్ర, గజాననుడి యొక్క సంగీతం నన్ను కూడా తన్మయుని చేసి గొప్ప చైతన్యం కలిగింది. అందువలన తమరే గెలవాలనే భ్రమలు పెట్టుకోకండి. గజానన, తమరి సంగీత కార్యక్రమం ముగిసేలోపుగా మిగిలిన దేవతలందరూ క్షీరసాగరానికి చేరుకొని వారి పోటీని కూడా ముగించేలా ఉన్నారు. ప్రణామం అత్తగారు. ప్రణామం పెద్ద మామగారు. నువ్వు పోటీలో వెనుకబడిపోయావు పుత్ర. అది నాకు కూడా తెలుసు అత్తయ్య గారు. మరి నువ్వు సంగీతాన్ని ఎందుకు ఆపలేదు పుత్ర? మిగిలిన దేవతలతో పాటు నువ్వు కూడా ఎందుకు పాలు పంచుకోలేదు ఈ పోటీలో? తమరు నా సంగీతాన్ని ఆస్వాదిస్తూ మైమరిచారు కదా. తమరి ఆనందానికి ఆటంకం కలిగించకూడదు కదా. అత్తయ్య, మీకు తెలియందేముంది? విద్యను కళను సగంలో ఆపడం అంటే వాటిని అవమానించడమే. నీ ఆలోచన చాలా నిర్మలమైనది పుత్ర. అక్కడ దేవతలంతా ప్రథమ స్థానం కోసం పరుగులు పెడుతుంటే నువ్వు గెలుపు గురించి ఆలోచించకుండా మంచి చెడులను వివేచిస్తున్నావు. చెడు మార్గంలో సాధించే విజయం కూడా మన పరాజయంగానే పరిగణించబడుతుంది కదత్తయ్య. గెలుపు ఇచ్చే ఆనందాన్ని కాదని విద్యని గౌరవించడాన్ని తన ధర్మమని భావించడమే జీవితంలో అన్నిటికంటే గొప్ప విజయం పుత్ర. అందువల్ల నేటి నుండి ఎవరైతే నిన్ను పూజించి అభ్యాసం ఆరంభిస్తారో వారికి ఆ విద్య పరిపూర్ణంగా ప్రాప్తించగలదు. తీసుకో పుత్ర. విజయోస్తు గజానన. విజయీ భవ. ప్రణామాలు శ్రీమన్నారాయణ. మీ దేవతలందరిలోనూ సర్వశ్రేష్ఠులైన వారు, సర్వయోగ్యులో విజయం వారినే వరించుగాక. కృతజ్ఞతలు ప్రభు. తమరు ఆశీస్సులతో మేము ముందుకు సాగడానికి అనుమతించండి ప్రభు. ధన్యోస్మి ప్రభు.
దేవతలందరూ బయలుదేరి వెళ్ళిపోయారు స్వామి. ఇప్పుడు వీణానాదం కూడా ఆగిపోయింది. అంటే తమరి ముద్దుల అల్లుడు బ్రహ్మలోకం నుండి బయలుదేరి ఏ క్షణంలో అయినా ఇక్కడికి రావచ్చు. తమరి అల్లుడు ఇక్కడికి వస్తున్నాడంటే మీ శంఖచక్రాదులను దాచుకోవడమే మంచిది స్వామి. మళ్ళీ తను ఇప్పుడు ఆ అవసరం ఏమాత్రం లేదు. ఇప్పుడు నాకు మా అల్లుడి స్వభావం బాగా అర్థమైంది లక్ష్మి. ఇప్పుడు తను నా దగ్గర నుంచి ఏదీ తీసుకువెళ్ళలేడు. ప్రణామం మామగారు. ప్రణామం అత్తయ్య గారు. ప్రస్తుతం మీరిద్దరూ నా గురించి మాట్లాడుకుంటున్నట్టుగా ఉన్నారు. అవునల్లుడు, మేము నీ రాక కోసమే ఎదురు చూస్తున్నాం. నువ్వు రావడంలో చాలా ఆలస్యం జరిగింది. దేవతలందరూ ఎంతో ముందుకు వెళ్ళిపోయారు గజానన. అందువల్ల నువ్వు తక్షణమే క్షీరసాగరంలో క్షీరం తీసుకుని బయలుదేరడం మంచిది. మామయ్య, తమరికి ఎలాంటి అభ్యంతరం లేకపోతే పుత్ర, అడుగు ఏం కావాలో. అరే, నేనేదో కోరుకోబోతున్నానని తెలియగానే తమరి ముఖంలో ఏదో ఆందోళన కనిపిస్తుందేంటి? నేను మీ శంఖమో చక్రమో కోరుకోవడం లేదు. ఈ క్షీరసాగరంలో పాలు ఎంతో స్వచ్ఛంగా, పవిత్రంగానూ పావనంగానూ కనిపిస్తున్నాయి. ఆ పాలని చూడగానే నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. అందుకే తమరు నాకు, మా మూషికోత్తముడికి కాసిన్ని పాలు తాగడానికి అనుమతిస్తే చాలు. తాగండి తాగండి, ఇందులో నాకు అభ్యంతరం ఏముంటుంది అల్లుడు. కడుపు నిండా పాలు తాగండి. మీ మామగారి వైకుంఠంలో నీకు నిరాశ కలిగే సమస్యే ఉండదు. అలాగే, సరే మామగారు. పాలు తాగుతూ కూర్చుంటే గజాననుడికి ఆలస్యం కాదంటారా? దేవతలందరూ బయలుదేరి చాలా సమయమైంది కదా. మరి కాసేపట్లో అక్కడికి చేరుకుంటారు కూడా. నేను అనుకున్నదొకటి, తను చేస్తున్నదొకటి. చూస్తుంటే గజాననుడు గుక్కెడో దోసెడో కాదు, ఏకంగా క్షీరసాగరంలో పాలన్నీ తాగేస్తున్నాడు. ఎంత ఆకలి వేస్తే అన్నే తాగు అల్లుడు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఏదైనా సరే అతిగా ఉండడం మంచిది కాదు. నేను నిన్ను పాలు తాగుద్దని చెప్పడం లేదు గజానన. కానీ నేను చెప్తున్నది ఏంటి అంటే, క్షీరసాగరంలో పాలన్నీ తాగేస్తే తర్వాత కడుపు బరువు ఎక్కువై పోటీలో వేగం అనేది అందుకోలేవు కదా గజానన. శ్రీమన్నారాయణ, తమరే ఏదో విధంగా అడ్డుకోవాలి. లేకపోతే పాలన్నీ తాగేస్తే సముద్రమే మిగలకపోవచ్చు. నీ ఆకలి తీరేంత వరకు మాత్రమే తాగాలి గజానన. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, అది ఏదైనా సరే అతిగా ఉండడం మంచిది కాదు. తమరికి అభ్యంతరం లేకపోతే నాకు, మా మూషికోత్తముడికి పాలు తాగే అవకాశం కల్పించండి. అందులో ఏముంది? నీకు ఎన్ని పాలు కావాలంటే అన్ని పాలు తాగు. నాకు నీ లీలలకి అర్థం బోధపడింది గజానన. నీ అంత చతురుడు ఇంకెక్కడా ఉండడు చిత్రానంద. నువ్వు నీ బుద్ధి చాతుర్యంతో నాకు అర్థమయ్యేలా చేసేవాళ్ళుడు. ఆత్మవిశ్వాసం అనేది అధికమైతే అదే అహంకారం అవుతుంది. అప్పుడు అందరినీ తక్కువగా అంచనా వేస్తాం. అందువల్ల ఇంకా చాలించు. క్షీరసాగరాన్ని క్షేమంగా ఉండనివ్వు. ధన్యవాదాలు ప్రభు. ధన్యవాదాలు గజానన. నాకు పూర్తిగా ఆకలి తీరిపోయింది మామగారు. కాలాతీతమైపోతుంది అల్లుడు. వెంటనే వెళ్ళి పోటీలో పాలు పంచుకో.
అయ్యో అవును మామగారు, నిజానికి నేను ఆ మాట మర్చిపోయాను. నాకు నమ్మకం ఏర్పడింది. క్షీరసాగరం పాలు తాగి మా మూషికోత్తముడికి మరింత శక్తి సమకూరి ఉంటుంది. ఆ శక్తితో నన్ను సమయం మించకుండానే నన్ను నా లక్ష్యాన్ని చేర్చగలదు. మంచిది, నేను ఇంకా బయలుదేరుతాను. ప్రణామాలు మామగారు. ప్రణామాలు అత్తయ్య గారు. నా ఉద్దేశం ప్రకారం అందరం కైలాసానికి దగ్గర పడుతున్నాం. దీని అర్థం ఏంటంటే మనం ఈ పోటీలో చివరి దశకు చేరుకున్నామనేదే కదా. కానీ తమరు మాత్రం విజయానికి వెనకబడిపోయారు కార్తికేయ. నేను తమరిని గెలవనిచ్చే ప్రశ్నే లేదు. ఐరావతమా, పదండి. దేవతలందరూ కైలాసానికొచ్చే సమయం ఆసన్నమైంది. కానీ గజాననుడు మాత్రం ఇంకా క్షీరసాగరం నుంచి బయలుదేరినట్లు లేదు మాత. ఇక్కడ పరిస్థితి చూస్తేనేమో పోటీ చివరి దశకు చేరుకుంది. గజానందుడు చూస్తేనేమో ఇంకా పాలనందనంలోనే ఉన్నట్టున్నారు. చాలా ఆశ్చర్యచకితంగా ఉంది. ఆశ్చర్యంగా ఉందే మూషిక వేగం. వాయువేగం మనోవేగాన్ని మించిన వేగం. ఇప్పుడు ఈ కైలాస యాత్రను ఏ దేవుడైతే అందరికంటే ముందు పూర్తి చేస్తారో వారే అవుతారు ప్రథమ పూజ్యనీయులు. ఆనందాశ్చర్యాద్భుతం కాకపోతే గజానందుడు అందరికంటే ముందుకెలా వచ్చారు? ఏమైంది సోదర గజానన? ఇంత హఠాత్తుగా ఇక్కడ ఎందుకు ఆగిపోయావు? అవును మూషికొత్తమా, ఈ పుష్పాలు మనకి అమ్మ ప్రసాదించిన వరాలు. వీటిని దాటి మనం ముందుకు వెళ్ళకూడదు. గజానన, విజయానికి ఇంత దగ్గరకు వచ్చాక ఇలా ఆగకూడదు. త్వరగా త్వరగా ముందుకు సాగండి. ఏమైంది గజాననుడికి? మీ పద్ధతి చూస్తుంటే మీకింకా ఈ పోటీ ప్రాధాన్యత అర్థమైనట్టు లేదు గజానన. ఐరావతమా, నీ సందిగ్ధం నుండి బయటికి రా గజానన. మనం ఈ పరిస్థితుల్లో ఇతరులను గెలవనివ్వడం సరికాదు. తొండమయ్య,
త్వరపడండి గజానన, త్వరపడండి. మళ్ళీ మీ వాయువేగాన్ని ప్రదర్శించండి. ధన్యవాదాలు తొండమయ్య. మూషికొత్తమా, ఇంక మీరు బయలుదేరవచ్చు. అసలు ఇదేంటి ఇలా దూసుకెళ్ళిపోతుంది? నేను మరి కాసేపట్లో కైలాసానికి చేరుకుంటాను. ఆ దేవేంద్ర ఇంకా వెనకే ఉన్నాడు. గజాననుడు ఏమయ్యాడు? ఇందాక వెనకే ఉన్నాడు, ఇప్పుడు నేను లక్ష్యానికి ఇంత దగ్గరగా వచ్చాక గజాననుడి కోసం ఆగితే మిగిలిన దేవతలు నాకంటే ముందుకు వెళ్ళిపోవచ్చు. అందువల్ల నేను ముందుకు వెళ్ళక తప్పదు. అనుమానం లేదు, గెలిచింది ఈ కుబేరుడే. నాకు ఒక్క క్షణం ఆలస్యమైందంటే, లేకపోతే నేనే విజేతని. గెలిచింది నేనే, అనుమానమే లేదు. చంద్రదేవా, నేను గెలుపొందాను. నా వాహనమే అన్నిటికంటే వేగవంతమైనది. హరి, ఇదేంటి? సూర్యదేవుడు నాకంటే ముందేలా వచ్చారు. నేను ఇంద్రుడిని ఓడించి ముందుకు వచ్చేసాను. ఐరావతం ఇంతవరకు ఇక్కడికి రాలేదు. చివరికి విజయం నన్నే వరించింది. ఈ దేవేంద్రుడు తిరుగులేని విజేత. తను కార్తికేయ కుమారుడు కదా, తను నాకంటే ముందెలా వచ్చాడు? ఒక్క క్షణం ఆలస్యమైందంతే నాకు, లేకపోతే విజయం నా సొంతమయ్యేది. ప్రణామాలమ్మా. ప్రణామాలు తండ్రి గారు. ఇక్కడ మా అందరికంటే ముందు గజాననుడా? ఆశ్చర్యంగా ఉంది. అద్భుతం గజాననా. అమ్మా, తండ్రి గారు, నేను మీ ఇద్దరి ఆశీస్సులతో నా ప్రదక్షిణ పూర్తి చేశాను.
గజానుడు ఇక్కడ? అభినందనలు గజానన. అందరికంటే ముందుగా అన్ని తీర్థాలను దర్శించుకుని వచ్చి నువ్వు ఈ పోటీలో విజయం సాధించావు. పోటీ యొక్క చివరి దశలో నీ విద్యుద్వేగాన్ని చూసి నేను ఎంతగానో ఆశ్చర్యపోయాను. ఇదెలా సాధ్యమన్నయ్య? నేను ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్ళనే లేదు. దేవేంద్ర, సృష్టిలో పనులన్నీ కేవలం యుద్ధం సంఘర్షణతోనే సాధించడం వీలు కాదు. ఒక్కొక్కసారి ప్రార్థనలు కూడా సఫల్యాన్ని కలిగిస్తాయి. ఎవరైతే అందరికంటే ముందు బయటికి వస్తారో వారే నిజమైన సంజ్ఞామాత. ఇది మీరు ఏం చెప్తున్నారు గజానన? అవును గజానన, ప్రతి దశలోనూ తమరు మాకు తోడుగానే ఉన్నారు కదా. తమరే కదా మా అందరినీ రాహు మాయాజాలం నుండి బయటకు రప్పించింది. నాతో సహా ఎవరిని గుర్తించలేనప్పుడు తమరే కదా సరైన సూర్యలోకాన్ని గుర్తించడంలో సహాయం చేశారు. కానీ సూర్యదేవా, మూషికుడి మందగమనం వల్ల నాకు విజయంపై ఆశలు పెట్టుకునే అవకాశమే లేదు కదా. అప్పుడు ఆలోచన వచ్చింది నాకు, ఏ బాలుడికైనా సకల సృష్టి తన తల్లిదండ్రులే కదా. అందులోనూ ఈ బ్రహ్మాండం అంతా మా తండ్రి గారి ఉదరంలో ఉంటుంది కనుక తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే సరిపోతుందనుకున్నాను. అందుకే ప్రదక్షిణలు చేశాను. నువ్వు ఏ క్షణంలో తల్లిదండ్రులకు ప్రదక్షిణలో ఆరంభించావు, ఆ క్షణమే నువ్వు పోటీలో పాలు పంచుకున్నట్లయింది. తల్లిదండ్రుల పట్ల నీకున్న శ్రద్ధ, భక్తి, నీ నమ్మకాన్ని నిజం చేశాయి అల్లుడు. వారి పాదాలే నీకు ప్రపంచమని నిరూపించాయి. నువ్వు ఎప్పుడైతే మీ తల్లిదండ్రులకు ప్రదక్షిణ ఆరంభించావో ఆ క్షణంలోనే నీ ప్రతిరూపం కూడా యావత్ బ్రహ్మాండాన్ని చుట్టి వచ్చిందల్లుడు. గుర్తు చేసుకో గజానన, నువ్వు వాస్తవంగానే ఆయా తీర్థాలన్నీ దర్శించుకొని వచ్చావు. అన్నింటికంటే ముఖ్యంగా క్షీరసాగర సంఘటన, దాన్ని నువ్వెలా మర్చిపోగలవు? అది నిజమేగా మామగారు. అలాగైతే నేను నిజంగానే యాత్రలు చేశాను. అంతేకాదు, ఆ యాత్రలో నువ్వు విజయం సాధించావు. సర్వప్రథముడుగా వచ్చావు తెలుసా? దేవాదిదేవ మహాదేవ, తమరు ప్రథమ పూజ్యుడు. ప్రథమ పూజ్యుడని ప్రకటించే సమయం ఆసన్నమైంది. నిర్ణయించిన నియమాల ప్రకారం ప్రథమ పూజ్యులు కావాలంటే ఈ పోటీలో విజయాన్ని సాధించి వారి అర్హతను నిరూపించుకోవాలి. ఆ అర్హత పొందినవాడు గజాననుడే.
కానీ ప్రభు ఇది సమంజసం కాదు కదా. ఇది సమంజసం కాదు. ఇది సమంజసం కాదు ప్రభు. తనెక్కడి నుంచి వెళ్ళనే లేదు. మా మాట ఎలా ఉన్నా కార్తికేయ కుమారుడికి తీరని అన్యాయం ఇది. వాస్తవానికి ఈ పోటీలలో పూర్తి సామర్థ్యంతో విజయం సాధించిన వారు కార్తికేయుడే. నాకు విజయం దక్కనప్పుడు ఇంకా ఎవ్వరిని కూడా విజేతని కానివ్వను. తమరి మాట ముమ్మాటికి నిజం దేవేంద్ర. నిజానికి గజాననుడు పోటీలో పాలు పంచుకోనే లేదు. దేవేంద్ర, అయినా మా సోదరుడు గజాననుని విజేతగా ప్రకటించకపోవడమే అనుచితం అవుతుంది. తల్లిదండ్రుల పట్ల అపారమైన శ్రద్ధ భక్తులను చూపిస్తూ భక్తి విశ్వాసాలతో మనందరినీ కూడా ఓడించేశాడు గజాననుడు. ఇప్పుడు మనకు మాత్రమే కాదు, యావత్ ప్రపంచానికి గొప్ప సత్యాన్ని ప్రబోధించాడు. తమ బలహీనతను కూడా బలంగా ఎలా మార్చుకోవచ్చో చూపించాడు. మరో విషయాన్ని కూడా మరవకూడదు దేవతలారా. మనం పోటీలో పాల్గొన్నప్పుడు మనకు ఎదురైన ఆటంకాలన్నింటినీ కూడా తప్పించిన వాడు మా సోదరుడు గజాననుడే. తన తెలివి బుద్ధి చాతుర్యాలతో తను మనందరి యొక్క విఘ్నాలను హరించాడు. తను మరో సత్యాన్ని కూడా నిరూపించాడు. మనలోని భక్తి, శ్రద్ధ, విశ్వాసాలుంటే జీవితంలో అసంభవం అనే మాటకే అర్థం ఉండదని. అందువలన మా తండ్రి గారు మహదేవుడు ప్రకటించినట్లుగా నిజమైన విజేత గజాననుడే. మా తండ్రి గారు మహదేవుడు ప్రకటించినట్లుగా నిజమైన విజేత గజాననుడే. కార్తికేయుడు మాటలు అక్షర సత్యాలు. గజాననుడు బలాన్ని బుద్ధిని రెండింటిని ఉపయోగించారు. నిజమే కార్తికేయ కుమార. గజాననుడు తన బుద్ధి చతురతతో మమ్మల్ని ప్రతి సమస్య నుండి గట్టెక్కించారు. అందువల్ల గజాననుడే అన్ని విధాల అర్హుడు. అవును దేవసేనాపతి, మీ మాటలు అక్షర సత్యాలు. మన విఘ్నహరుడు తన తెలివితేటలతో తన శక్తియుక్తులనన్నిటినీ ఉపయోగించి మన దారిలో వచ్చిన ఆటంకాలంటినీ సమర్థవంతంగా హరించాడు. కనుకనే తను మాత్రమే విజేతగా పిలువబడడానికి అర్హుడు. అది ఎవరో కాదు, దేవ గజాననుడు మాత్రమే. అంటే విఘ్నహరుడు గజాననుడు విజేతయ్యాడు. నేటి నుండి గజాననుడికి గజానందుడు అని పిలువబడే పేరు మాత్రమే కాకుండా తనకి మరొక పేరు కూడా లభిస్తుంది.
ఇప్పుడు నేను దానిని ప్రకటిస్తున్నాను. దాని ప్రతిధ్వని యావత్ బ్రహ్మాండములోని ప్రతి మూలకణానికి, ప్రపంచంలోని ప్రతి ఇంటికి వినిపించాలి. దేవగణాలు, యక్షగణాలు, గంధర్వగణాలు, కిన్నెరగణాలు, తారాగణాలు, పాతాళగణాలు, భూగణాలు, జలగణాలు, గ్రహగణాలు, ఆకాశగణాలు, పశుపక్షాదులు, ఇంకా సమస్త చరాచర జీవగణాలు, అన్ని గణాలకు ఈశుడై నేటి నుండి గజాననుడు గణేష్ అని పిలువబడతాడు. ధార్మికంగా జీవించే జీవనులకు విఘ్నహరుడుగాను, ఇంకా అధర్మపరులకు విఘ్నకారుడుగా ఉంటాడు గణేశుడు. గణేశుడు, విఘ్నహరుడు, గణేశుడు. ఈ సందర్భంగా నేటి నుండి కొత్త విధి విధానాలు రూపొందించబడతాయి. ఏదైనా శుభకార్యం ఆరంభించే ముందు జరిపించాల్సిన పూజలలో ప్రథమంగా విఘ్నహరుడైన గణేశుడికి పూజలు చేయడం అనివాలను ప్రదర్శించాడు. దేవతలతో పాటు యావత్ ప్రపంచపు శుభాలను కాచే గురుతరమైన బాధ్యతలను స్వీకరించాడు. ప్రథమ పూజ్యుడు శ్రీ గణేశుడికి జై! 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 తమరి పుత్రుడైన గణేశుడు దైవ పదవిని ముందే సంపాదించుకున్నాడు. ఈ రోజు ప్రథమ పూజ్య పదవిని సాధించుకుని మీ ప్రతిజ్ఞను నెరవేర్చాడు. నారాయణ నారాయణ. అవును మాత, నాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. మా తమ్ముడు గజాననుడైన గణేశుడు కేవలం తన సామర్థ్యాన్ని మాత్రమే నిరూపించుకోలేదు మాత, తనలో ఉండే బుద్ధి బలాన్ని కూడా ప్రదర్శించి రెండింటా తనే సర్వోత్తముడని నిరూపించుకున్నాడు. గెలిచింది నీవే అయినా విజయం మనిద్దరిదే సోదరా. అది నిజమే కదా. నా గెలుపుకి కారణం మీ త్యాగమే అన్నయ్య. నా త్యాగమా? అదెలా? ప్రతి చోట నా కోసం ఆగకుండా ఉంటే మీరే ముందొచ్చేవారు. అందువలన నేను ఎప్పుడూ తమర్నే ఆదర్శంగా తీసుకొని తమరి అడుగుల వెంటే నడుస్తూ తమంతటి వాడి నవ్వగలననుకున్నాను. నా విజయాన్ని చూసి తమరు ఆనందించడంలో నాకు గొప్ప ప్రేరణ లభించింది. తమరి ప్రేరణ వల్లే కదా నేను ఈ విజయాన్ని సాధించగలిగింది. మీ అన్నదమ్ముల మధ్య ఈ గౌరవం, ప్రేమాభిమానాలు ఇలాగే ఉండాలి. అదే నా కోరిక. ఈరోజు మా పుత్రులిద్దరూ ఒక సత్యాన్ని నిరూపించారు. ఇద్దరూ సర్వోత్తములని. తమను నేర్పిన సంస్కారం, తండ్రి గారి ఆశీర్వాదం వల్లే కదమ్మా మీకు తగిన పుత్రులు అనిపించుకోగలిగాం. కళ్యాణమస్తు. నా మనసు అంగీకరించడం లేదు మాత.
కానీ వీడుకోలు చెప్పక తప్పని పరిస్థితి. ఎందుకంటే దక్షిణాదిన నా కర్తవ్యం నన్ను పిలుస్తోందమ్మా. మాతా నాకు అనుమతిని ప్రసాదించండి. కర్తవ్యం అనేది ఎప్పుడు అన్నిటికంటే ప్రధానమైనది పుత్ర. మా ప్రథమ పూజ్య గణేశ, తమరితో సాగిన ఈ అద్భుత ప్రయాణంలో మేమెన్నో విషయాలు నేర్చుకున్నాము. ఇంక మాకు బయలుదేరే సమయం ఆసన్నమైనది ప్రభు. ఈ ప్రయాణంలో మీ అందరితో కలిసి పోటీ పట్టం నా అదృష్టం దేవేంద్ర. హఠాత్తుగా నాకు తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది ఏంటి? ఇంద్రుడి విధంగా ఎందుకు తూలిపోతున్నాడు? ఏం జరిగింది దేవేంద్ర? తమరికేమీ కాలేదు కదా? దేవతల చైతన్యం వారిని వదిలిపోతున్నట్టుందేమిటి? త్రిమూర్తులారా, మాతలారా, ఇక నాకు కూడా సెలవిప్పించండి. అమ్మా, ఇందాక నాకు కనిపించింది, తమరికి కూడా కనిపించిందా? లేదు పుత్రా, నాకేమీ కనిపించలేదు. అమ్మ దృష్టి దాని మీద లేనప్పుడు తనని ఊరికే బాధ పెట్టడం మంచి పని కాదు. అదేమిటో నాకు పూర్తిగా తెలిసిన తర్వాతే చెప్తే సరిపోతుంది. పుత్రా, నిన్ను చూస్తుంటే బాగా అలసిపోయినట్టున్నావు. ఇక నువ్వు విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. విశ్రాంతి తీసుకోవడం కంటే అసలు విషయం కనిపెట్టడం చాలా అవసరం. అరే, హఠాత్తుగా ఈ భూకంపం ఎందుకు వచ్చింది? హఠాత్తుగా నా యమపాసానికి ఏమైంది? ఇదేమిటి? యమధర్మరాజు తన కార్యనిర్వహణలు ఎందుకు విఫలమవుతున్నారు?
వాయుదేవుడు కూడా కార్యనిర్వహణలో విఫలమవుతున్నారు. ఇదేమిటి? అగ్నిదేవుడి శక్తులు కూడా పనిచేయడం లేదు. నా శక్తి యజ్ఞకుండం దాకా వెళ్ళడం లేదేమిటి? దేవతలందరి శక్తుల్ని ఎవరో హరించినట్టు ఉంది. అయినా దేవతలకు ఈ విషయం అర్థమవుతుందో లేదో తెలియడం లేదు. ఇదంతా ఏదో అరిష్టాన్ని సూచిస్తుంది. నేను వెంటనే దానికి గల మూల కారణం ఏమిటో కనిపెట్టాలి. ఇక్కడ ఏదో జరుగుతోంది. ఈ సృష్టిలోని పంచభూతాల తత్వాలన్నిటినీ ఎవరో లాగేసుకుంటున్నట్లు అనిపిస్తోంది. అయినా ఇవన్నీ వెళ్ళి ఎందులో విలీనమవుతున్నాయి? ఏ దుష్టశక్తి ఈ పంచభూతాలన్నీ తన వైపుకు లాక్కుంటుంది? సర్వశక్తులు అటువైపే వెళ్తున్నాయి. అక్కడికి వెళ్ళి చూడాలి. మూషికోత్తమా, పదండి. ఎవరై ఉంటారు? ఏదో మహోత్పాతానికి కుట్ర పన్నుతున్నట్టున్నారు. వారు ఎవరో కనిపెట్టి వారిని ఆపాలి. ఇదేమిటిక్కడ? బంగారం, వెండి, ఇనుముతో విచిత్ర స్తంభాలున్నాయి. వాటిని ఒక్కచోట నిలబెట్టి ఏం చేయాలనుకుంటున్నారు? నా తండ్రి గారి మంత్రశక్తి నన్నక్కడికి వెళ్లకుండా ఆపుతుందనిపిస్తుందేంటి? అసలు ఏం జరుగుతోంది? ఓం నమః శివాయ. నిజంగా ఇక్కడ తండ్రి గారి నామజపం జరుగుతోంది. ఎవరో గాని తండ్రి గారి మంత్రోచ్చారణ శక్తితో నన్నక్కడికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. బహుశా వారు తపస్సు చేస్తున్నారేమో. ఎందుక తపస్సు? ఏమైనప్పటికీ ఇదేదో మహా ఉపద్రవాన్ని తెచ్చిపెట్టేలా ఉంది. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీని లోతుకి ప్రవేశించాల్సి ఉంటుంది. చూస్తుంటే ఏవో అసుర శక్తులు అత్యంత ప్రళయ భీకరమైన ఉత్పాతం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నట్టుంది. కానీ శివ పంచాక్షరి మంత్రోచ్చారణ కూడా వినిపిస్తోంది. అంటే దీని గురించి తండ్రి గారికి తప్పకుండా తెలిసే ఉంటుంది. కనుక వారినే అడిగి తెలుసుకోవాలి.
తండ్రి గారు ధ్యానంలో నిమగ్నమై ఉన్నారు. ధ్యానాన్ని భంగం చేస్తే సృష్టికి కీడు జరుగుతుంది. కానీ సృష్టిలోని పంచభూతాలు తత్వాలు విశ్వాంతరాళంలోకి వెళ్ళిపోతూ ఉంటే అంతకంటే పెద్ద ప్రమాదం జరగవచ్చు. అంటే ఇప్పుడు నేనే ఈ ప్రమాదాన్ని తప్పించడానికి తగిన ఉపాయం కనిపెట్టాల్సి ఉంటుంది. పుత్రా, ఏమైంది? ఎందుకో ఆందోళనగా ఉన్నావో అదేమిటో నాకు చెప్పకూడదా? అమ్మా, అది మనసులో ఉన్నదాన్ని చెప్పడం ద్వారా, ఇతరులతో కలిసి మన సమస్య గురించి పంచుకోవడం ద్వారా పరిష్కారం సులభంగా కనిపెట్టవచ్చు పుత్రా. అమ్మా, కొంతసేపటి క్రితం నాకు ఒక నిగూఢమైన అనుభవం కలిగింది. అంతరిక్షంలో విచిత్రమైన త్రికోణాకృతి గల ప్రదేశం ఉంది. దానిలోకి వెళ్ళాలని నా ప్రయత్నాన్ని ఏదో దివ్య మాంత్రిక శక్తి చాలా బలంగా అడ్డుకుంటుందమ్మా. త్రిపురులు మాత, కొంతసేపటి క్రితం నాకు ఒక నిగూఢమైన అనుభవం కలిగింది. అంతరిక్షంలో ఒక విచిత్ర త్రికోణాకార ప్రదేశం ఉంది. దాని లోపలికి ప్రవేశించే ప్రయత్నాన్ని ఏదో దివ్యశక్తి విఫలమయ్యేలా చేస్తుంది. త్రిపురులు, వారి అనుభూతి నాకు కూడా కలిగింది పుత్రా. సకల లోకాలలోనూ అటువంటి ప్రదేశం ఉన్నది, అది ఒక్కటే. త్రిపురులంటే స్వామి ముగ్గురు మహాభక్తుల 3 పురాలే త్రిపురాలు. నువ్వు వాటిలోకి ప్రవేశించలేకపోవడానికి గల కారణం వాటికి బ్రహ్మదేవుడి వరం వల్ల కలిగిన రక్షణ పుత్ర. ఆ శివభక్తులు ఎవరమ్మా? వారికి లభించిన వరాలేమిటి? దుష్ట అసుర సామ్రాట్ తారకాసురుడే త్రిపురులకు మూలం. పుత్ర, మీ అన్నగారు అతనిని వధించిన అనంతరం అతడి 3 పుత్రులు మేరు పర్వతంపై బ్రహ్మదేవుని గురించి కఠోర తపస్సు చేశారు.